వన్ అండ్ ఓన్లీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మియాపూర్ లో సెప్టెంబర్ 10న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఎవరు ఊహించని విధంగా కల్వకుంట ఫ్యామిలీలో రాజుకున్నటువంటి చిచ్చు చివరికి కవిత బహిష్కరణకి దారితీసింది. ఆ తర్వాత ఆమె భవిష్యత్తు ఏంటి? దీని వెనక ఎవరున్నారనే చర్చ కూడా విస్తృతంగా జరుగుతుంది. రాజకీయంగా పరిణామాలకి దారితీసేటువంటి వ్యవహారాల్లో భాగంగానే ఈ ఘటనలు జరుగుతున్నాయా? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? ఎందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు? ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణకి సంబంధించి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు నమస్తే. 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 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేయడం సహజం. సో అది పక్కన పెట్టి చూస్తే కవిత గారి ఇష్యూ మొదలైన రోజు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. స్పెసిఫిక్గా రేవంత్ రెడ్డి గారిని. మొత్తం వెనకున్న కర్మ క్రియ అన్నీ ఆయనే అంటున్నారు. ఏంటి? ఒకవైపు ఏమో కవిత గారిని ఆపరేట్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారే, ఇంకోవైపు హరీష్ రావు గారు సరెండర్ అయింది కూడా రేవంత్ రెడ్డి గారికి అని కవిత గారు ఆరోపణలు. ఏంటి అసలు ఏం జరుగుతుంది మొత్తం? అంటే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా ప్రకటించాడు. వాళ్ళ పంచాయతీ అంతా నాకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మా ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. ఎందుకంటే అట్లాంటి పనులు మేము చేయం. మేము ప్రజల ముందుండి ప్రజలను ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజాప్రభుత్వం ముందుకు పోతాం తప్ప వాళ్ళ కుటుంబంలో పంచాయతీలు పెట్టి ఏదో పైశాచిక ఆనందం పొందే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి కానీ నాకు కానీ లేదని చెప్పేసి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కాకపోతే ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ స్పందించలేదు. ఎందుకంటే దుబ్బాక సంబంధించి కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఈ మూడు దిక్కులలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం హరీష్ రావు గారు పనిచేశారని చెప్పి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. అదే కాకుండా 2009లో కేటీఆర్ గారు సిరిసిల్లో ఒడగొట్టడం కోసం 60 లక్షల రూపాయలు ఆనాడే హరీష్ రావు గారు ఖర్చు పెట్టారని చెప్పేసి వారి మీద కూడా మాట్లాడారు. కాబట్టి ఇక్కడ స్పందించాల్సింది హరీష్ రావు గారు స్పందించాలా, ఈటల రాజేందర్ గారు స్పందించాలా, కామారెడ్డి సంబంధించి వెంకటరమణారెడ్డి గారు స్పందించాలా. రఘునందరావు గారు అయితే ఆల్రెడీ స్పందించాడు. తర్వాత హరీష్ రావు గారు ప్రధానంగా స్పందించాలా. ఇక్కడ జగదీష్ రెడ్డి గారు అయితే ఇంకొకటి భారతీయ జనతా పార్టీ చేపిస్తుందని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అదే కాకుండా పల్లరాజేశ్వర రెడ్డి గారికి సంబంధించి ఏదైతే సంతోష్రావు గారికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి 750 కోట్ల రూపాయలకు సంబంధించి మెగా విల్లా ప్రాజెక్ట్ కావచ్చు, అదే కాకుండా ఏదైతే గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అవినీతికి పాల్పడారని చెప్పేసి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్రావు గారు, ఐనూసి శ్రవణరావు గారు, హరీష్ రావు గారు అని చెప్పి వారు మాట్లాడారు. కాబట్టి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు ఒప్పుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారు కూడా స్పందించాలి. కేసీఆర్ గారు తప్పలేదని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన మాత్రాన ఆనాడు ముఖ్యమంత్రిగా ఉందే కేసీఆర్ గారు. వారి కింద హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. అదే కాకుండా నేరేళ్ల దళితులకు సంబంధించి 3rd డిగ్రీ ఉపయోగించింది సంతోష్రావు గారు ప్రోద్బలంతో జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడిన మాట వాస్తవం. ఇసుక దోపికి సంతోష్రావు గారు పాల్పడరని చెప్పి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలకు సంతోష్రావు గారు, హరీష్ రావు గారు, పల్లరాజేశ్వర గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, వెంకటరమణారెడ్డి గారు, తర్వాత చాలా మంది స్పందించాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు గారు ఇవన్నీ మాట్లాడించడానికి వెనక ఎవరో ఒక కర్మ క్రియ ఉన్నారు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తోటి 9 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్నమాట వాస్తవం. ఈ అనుకోకుండా లిక్కర్ స్కామ్ అయింది. చాలా డొంకం కదిలే క్రమంలో కల్వకుంట్ల కవిత గారు వచ్చారు. ఎందుకంటే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయాలి. ఆనాడు మాగుంట రాఘవ్ కావచ్చు, చాలామంది కేజ్రీవాల్ గారు కావచ్చు, తర్వాత ఏదైతే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గారు కావచ్చు, ఇవన్నీ చాలా మందిని అరెస్ట్ చేసే క్రమంలో కల్వకుంట్ల కవిత గారి లింక్ ఈ మాగుంట రాఘవ్ గారు కుటుంబం నుంచి కావచ్చు, తర్వాత ఈ మధ్యలో వచ్చింది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయింది, జైల్లో ఉన్నది. అప్పటికే ఎమ్మెల్యే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ సహకరించింది. ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది. కాబట్టి 37% ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు 17% పరిమితమైంది. దాంతో 20% ఓట్లు కోల్పోతే అది భారతీయ జనతా పార్టీ మేలు జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ మేలు జరగలేదు. కాబట్టి ఇట్లాంటి పనులు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బలైన పడ్డప్పుడల్లా భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీకి లాభం జరగలేదు. అదే కాక కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే 4వసారి భారతీయ జనతా పార్టీ దేశంలో రావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాల ఏజ్ నిబంధన కూడా మొన్ననే చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారే చెప్పిండు. ఎందుకంటే యడ్యూరప్ప గారికి సంబంధించి కూడా మనం చూసినాం. 75 సంవత్సరాల నిబంధన ఎత్తేసి వారిని పార్లమెంట్ బోర్డులో మెంబర్గా తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు అదేవిధంగా రిటైర్మెంట్ తీసుకుంటారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. తర్వాత వారే చాలా స్పష్టంగా మన 75 సంవత్సరాల నిబంధన ఏమీ లేదని చెప్పి చెప్పిన తర్వాత
నరేంద్ర మోడీ గారు ఇంకొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి కలగంటున్నట్టు కనపడతారు. కాబట్టి మొన్ననే 2024 ఎంపీ ఎలక్షన్లో దాదాపు 33 పార్టీలతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది. రేపు జరిగే ఎలక్షన్లో చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చాలా బలహీన పడింది. ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేయడంతో మూడోసారి కావచ్చు రెండోసారి అధికారంలోకి వచ్చిరని చెప్పేసి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. దొంగ ఓట్లు నమోదు చేసుడు, ఎవరైతే కాంగ్రెస్ కూటమి ఓట్లు వేసేవాళ్ళు మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి కానీ తెలంగాణలోకి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారనేది చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇప్పుడు ఇది మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు విమర్శించడానికి వాళ్ళ కాడ అస్త్రాలు లేవు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చిండు. వాళ్ళకి సంబంధించిన అవినీతిని అంతా కూడా వెలికి తీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎందుకంటే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లు కావచ్చు, పవర్ కొనుగోలు కావచ్చు, కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఫోన్ ట్యాప్లో సిట్ విచారణ కావచ్చు, గొర్రెల్ స్కామ్లో ఏసీబీ కావచ్చు, కార్ రేసింగ్లో ఏసీబీ కావచ్చు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వెలికి తీసే ప్రయత్నం, వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో అవినీతి చేసినది చాలా స్పష్టంగా బయటపడతా ఉంది. కాబట్టి బదనాం అవుతున్నాం అంటే ఈజీగా బదనాం చేసే ప్రయత్నంలో గతంలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఏబీపీలో వారు పనిచేసారు. కాబట్టి తరచూ ప్రధానమంత్రి గారు, ఎందుకంటే రాష్ట్ర సమస్యల మీద ప్రధానమంత్రి గారు ఎప్పుడు కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు కావచ్చు, నిధుల గురించి కావచ్చు, ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కలుస్తూ ఉన్నారు. కాబట్టి ఒక నెపం నెట్టి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తారు. ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం వారు చేస్తారు. కాకపోతే ఇక్కడ కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపిస్తే తప్ప నెక్స్ట్ జరిగే ఎలక్షన్ లో పంపిస్తే వాళ్ళిద్దరు కలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికలకి రెడీ అవుతుంది తెలంగాణ. రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి రెడీ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గవర్నమెంట్కి కూడా అది ఒక టెస్టింగ్ టైం అని చెప్పని అంటున్నారు. అనూహ్యంగా కవిత గారి సస్పెన్షన్ జరిగింది, ఆమె ఏకంగా రాజీనామా చేసి. ఈ పరిణామాలు ఎవరికి కలిసి వస్తాయి అంటారు మీరు? చూడండి, వాళ్ళిద్దరు కలిసి బాహాటంగా ఒకవేళ వస్తే కాంగ్రెస్కి నష్టం కదా. మాకు వచ్చిన నష్టమేం లేదు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మేము బలంగా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నామని చెప్పుకుంటారు. మొన్న ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ సీట్ గెలిచినాం, సెకండ్ భారతీయ జనతా పార్టీ, థర్డ్ బీఆర్ఎస్ పార్టీ. సిట్టింగ్ స్థానంలో థర్డ్ పేరు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు కుటుంబీట ఆడుతూ ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ ఇప్పుడు రేపు జూబ్లీ ఎలక్షన్ కూడా జరగబోతా ఉంది. వాళ్ళ సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేసు, మల్కాయి పార్లమెంట్లో థర్డ్ ప్లేసు, చెవేల పార్లమెంట్లో థర్డ్ ప్లేసు, 7 స్థానాల్లో థర్డ్ పోయిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. 2 స్థానాల్లో మాత్రమే సెకండ్ వచ్చారు, అది ఖమ్మం అండ్ మైబాద్. ఈ 2 స్థానాలు తప్ప 7 స్థానాల్లో థర్డ్ పోయారు. చాలా స్థానాల్లో మెదక్ లాంటి స్థానం అందులోనే సిద్దిపేట ఉన్నది, అందులోనే గజ్వేల్ ఉన్నది, అయినా మెదక్ పార్లమెంట్ స్థానం ఊడిపోయిన పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి వరకు ఎప్పుడు కూడా ఓడిపోలేదు. 2004లో 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 మంది, 2019లో 9 మంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా. మొదటిసారి పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ దిగజారేది. ఎందుకు? లోపాయికర్ ఒప్పందం మూలంగానే. ఎందుకంటే 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన బిల్లుకు మద్దతు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలా, దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి. కవిత పైన కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటుంది అంటారు. మరి ఆప్షన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవిత గారు ఎలాంటి సంబంధం లేదు. ఆమె వెనుక కానీ ముందు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరి సంబంధం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ పంపకాల్లో తేడాలు రావడంతో ఆ పంపకాల్లో దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీని మధ్యలో తీసుకొచ్చే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తారు. హరీష్ రావు గారిని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతారు. భారతీయ జనతా పార్టీ సంబంధం లేని కేటీఆర్ గారు మాట్లాడారు. జగదీష్ రెడ్డి ఏకంగా భారతీయ జనతా పార్టీ చేపిస్తున్నారు వారు మాట్లాడారు. అంటే రకరకాల వాదనలు వాళ్ళే తీసుకొచ్చే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తాం. ఎందుకంటే విధ్వంసమైన తెలంగాణను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకునే ప్రయత్నం, ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అందిన వరకు 11.5% నుంచి 12% వరకు అప్పుల కోటి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణను ఆగమనం చేసిన ఆనాడు కల్వకుంట్ల కుటుంబం. మీరు చూస్తూ ఉన్న కాళేశ్వరంలో 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1 ఎకరా కూడా భారతదేశం కరెంటు బిల్లే 16,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది ఇప్పటివరకు. దాదాపు 53,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కానీ మేడిగడ్డ అన్నారావు సుందిలా పనిచేయకుండా కూడా తెలంగాణ ధాన్యాగారమైంది. వాళ్ళ ఆయనలో 1,73,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి తెలంగాణకు ప్రయాణం జరగకపోగా వాటా కేటాయింపు కూడా జరగలేదు తెలంగాణ. కాబట్టి ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా తిప్పికొడతా ఉన్నారు. కాబట్టి క్యాబినెట్ మంత్రులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆపాదించి కల్వకుంట్ల కవిత గారు మాకే ఆపాదిస్తారు. రేపు ఇంకెవరు కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నారా? ఎందుకంటే హరీష్ రావు గారు కూడా టచ్ లో ఉన్నారు అంటారు కదా, ఇంకెవరు ఉన్నారా కాంగ్రెస్? హరీష్ రావు గారు ఎవరికి టచ్ లేరు. వారు భారతీయ జనతా పార్టీతోటి చాలాసార్లు సంప్రదింపు చేసిన మాట వాస్తవం. అదే కాకుండా వారు పెద్ద ఎత్తున కాళేశ్వరంలో కావచ్చు మిగతా ప్రాణాలు అన్నింటిలో అవినీతి చేసినని చెప్పి చాలా స్పష్టంగా వారు 2018 ఎలక్షన్లోనే దాదాపు 25 మంది ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చిన చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్పారు కదా. అంటే తనకి ఏదో దురుద్దేశం ఉంటేనే కదా. అంటే 2018 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
9లో కేటీఆర్ గారు ఓడగొట్టే ప్రయత్నం, తర్వాత బై ఎలక్షన్లు వస్తే దుబ్బాక కావచ్చు, హుజురాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలిపించే ప్రయత్నం, గజ్వేల్లో కేసీఆర్ గారు ఓడగొట్టే ప్రయత్నం, కామారెడ్డిలో మన భారతీయ జనతా పార్టీ గెలిపించారని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి హరీష్ రావు గారి ప్రశ్నలన్నీ కూడా మిగిలిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ ముగ్గురు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో అసలు రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుందని చాలా స్పష్టంగా కాబోతుంది. రైట్. థ్యాంక్ యూ కౌశిక్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనూహ్య పరిణామాలు. కవిత సస్పెన్షన్ తర్వాత రాజకీయంగా మరిన్ని మలుపులు తిరగబోతున్నాయి. ముఖ్యంగా కవితకి, హరీష్ రావుకి టచ్లో ఉన్న పెద్దలు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది. వాళ్ళు నోరు విప్పితే అనేక విషయాలు బయటకు వస్తాయని చెప్పని కౌశిక్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.